అటవీ దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగల్ని వేలం ద్వారా ప్రభుత్వం విక్రయాలు చేసింది. విక్రయాలను నిలుపుదల చేయడానికి ఓవైపు అడవి దొంగలు, మరోవైపు దేశంలోని కొందరు వ్యాపారులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం వాటిని తిప్పికొట్టి నిర్దేశించిన గడువులోపే వేలం పూర్తి చేసింది. ప్రధానంగా రాష్ట్రంలోని తిరుపతి, బాక్రాపేట, అలానే నెల్లూరు జిల్లా అదురపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, ప్రకాశం జిల్లాలో కనిగిరి, కడపలో 2 చోట్ల నిల్వ ఉంచిన ఎర్రచందనం దొంగలను నవంబర్ 24వ తేదీ నుంచి ఈ వేలం ద్వారా విక్రయాలు చేసింది. 6 రోజుల పాటు సాగిన విక్రయాల్లో తొలి విడత నిర్దేశించిన 4177 మెట్రిక్ టన్నులను విక్రయించింది. 3 గ్రేడ్లుగా విభజించిన దొంగల్లో మొదటి గ్రేడ్ దొంగను టన్నుకు 12 లక్షలు, బి గ్రేడుకు 10 లక్షలు, సి గ్రేడుకు 8 లక్షల రూపాయల రిజర్వు ధరగా ఖరారు చేశారు. చివరి రోజు కావడంతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు. ఫలితంగా రాత్రి పొద్దుపోయే వరకు బిడ్డింగ్ కొనసాగింది. ఈ వేలంలో ప్రభుత్వం ఆశించిన దానికన్నా ఎక్కువగా ఆదాయం వస్తోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ ఒక ఇంత క్వాంటిటీ ఎర్రచందనం గ్లోబల్ టెండర్లు పెట్టలేదు. అది కాకుండా గతంలో చేసేదాన్ని సమ్వాట్ ఇట్ డి నాట్ ఫెచ్ ది వాట్ ఎవర్ ది ఎక్స్పెక్టెడ్ రేట్. గతంకు పోలిస్తే ఈసారి పెట్టిన వేలంలో చాలా వరకు మంచి ధరలు వచ్చాయి. పాత ఇది పోలిస్తే ఇప్పుడు వచ్చిన ధరలు మంచిగానే ఉన్నాయి. ఓవరాల్గా అంటే మోర్ దాన్ దాదాపు 700 కోట్ల పైన కూడా మాకు రావచ్చు. అధికంగా విదేశీ కొనుగోలుదారులు పాల్గొనడం వల్ల పోటీ నెలకొని ఎక్కువ ఆదాయం వచ్చేందుకు కారణమైనట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం సేల్ వెళ్ళమని అయిపోయిన తర్వాతనే ఏ కంపెనీ పార్టిసిపేట్ చేసినాయి, ఎన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని తెలుస్తుంది. ఇప్పుడు దాకా అదని ఎంఎస్టీసీ ఒక థర్డ్ పార్టీ చేస్తుంది కాబట్టి మా డిపార్ట్మెంట్కు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అని ఐడియా లేదు. అంటే చాలా ఎక్కువ నంబర్లు, ఎక్కువ సంఖ్యలో ఫారిన్ బయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారని ఒకటి అంచనా. ఈ వేలంలో పాల్గొన్న వ్యాపారులు, సంస్థల వివరాలతో పాటు ఎర్రచందనం దక్కించుకున్న కొనుగోలుదారుల జాబితాను ఎంఎస్టీసీ సంస్థ రాష్ట్ర అటవీశాఖకు పంపనుంది. ఈ జాబితాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం తీసుకున్న అనంతరం అధిక ధర కోట్ చేసిన కొనుగోలుదారుడికి ఎర్రచందనం దొంగలను అప్పగించనున్నారు.